అందరికీ నమస్తే అండి. మేము జగన్మోహన్ రెడ్డిని సైకో అని చెప్పేసని ఎందుకంటాం అనుకుంటున్నారో మీకు ఆధారాలతో సహా చెప్తా ఈ వీడియోలో. సాధారణంగా మనం మనిషి అన్నవాడు ఎవడైనా సరే, ఎక్కడైనా ఏదైనా ఒక ప్రమాదం జరిగితే, ఆ ప్రమాదంలో ఎవరైనా గాయపడినా, లేదంటే ఆ ప్రమాదంలో ఎవరైనా చనిపోయినా, మనిషి అన్నవాడు ఎవడైనా సరే ఎవరిని పరామర్శిస్తాడండి? ఆ ప్రమాదంలో గాయపడిన వ్యక్తుల్ని, లేదంటే ఆ ప్రమాదంలో ఎవరైనా చనిపోతే, చనిపోయిన వ్యక్తుల యొక్క కుటుంబ సభ్యుల్ని వెళ్లి మనం పరామర్శిస్తాం కదా! కానీ మా జగన్మోహన్ రెడ్డి అంతా కూడా రివర్స్ మాట. చనిపోయిన వ్యక్తులుగా అంటే చనిపోయిన వ్యక్తుల యొక్క కుటుంబ సభ్యుల్ని గానీ, లేదంటే ఆ ప్రమాదంలో గాయపడిన వ్యక్తులు గానీ పరామర్శించరు. ఆ ప్రమాదానికి గల కారణమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటికి పరామర్శకి పంపిస్తాడు. రీసెంట్‌గా సిదిరప్పలరాజు కొడుకు విషయం మనందరికీ తెలిసిందే కదా! దానయ్య అని చెప్పేసని ఒక వ్యక్తిని తన బండితో గుద్ది చంపేసాడు. ప్రమాదమే, యాక్సిడెంటే, కావాలని చేసిందని చెప్పేసని ఎవడు అనడు. కానీ ప్రమాదం జరిగిన తర్వాత వీళ్ళు చేసిన ప్లాన్ ఏంటి? కొడుకుని రక్షించుకోవడానికి ఆ కొడుకు ప్లేస్‌లో వేరొక వ్యక్తిని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్‌లో అప్పజెప్పాడు. ఇక్కడ ఇది డ్రామా కాదు ఇది. అంటే తన కొడుకుని తప్పించే ప్రయత్నం చేశాడా? చేయలేదా? అది తప్పు. తర్వాత విచారణలో లేదు గుద్దింది సిదిరప్పలరాజు కొడుకే అని చెప్పి తేలింది. కేసులు నమోదు చేశారు. చట్టపరంగా ఏ విధమైన చర్యలు తీసుకోవాలో ఆ విధమైన చర్యలు తీసుకుంటారు. కానీ విచిత్రం ఏంటంటే ఇవాళ వైఎస్ఆర్‌సీపీ పార్టీ నాయకులంతా కూడా సిదిరప్పలరాజుని పరామర్శించడానికి ఎళ్లారంట. చూడండి ఒకసారి. సిదిరప్పలరాజును పరామర్శించిన వైఎస్ఆర్‌సీపీ నేతలు. దేనికండి అంటే, ఒక వ్యక్తిని చంపేసినందుక. చనిపోయిన వ్యక్తి కుటుంబ సభ్యులు. వాళ్ళ భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, లేదంటే ఆ చనిపోయిన వ్యక్తి యొక్క తల్లిగారు కావచ్చు, కటిక పేదరికంలో ఉన్నారు. కనీసం తినడానికి తిండి లేదు. కొడుకుకు బాగోకపోతే జ్వరంతో బాధపడుతున్న పిల్లోడికి ఆ బిస్కెట్ ప్యాకెట్ ఎవరో ఇస్తే, ఆ బిస్కెట్ ప్యాకెట్‌ని వాటర్‌లో ముంచి తినిపిస్తుంది ఆ తల్లి. కనీసం బిస్కెట్ ప్యాకెట్ కొనడానికి రూ. 5 లేవు వాళ్ళ దగ్గర. అలాంటి కుటుంబాన్ని పరామర్శించడం మానేసి, ఆర్థికంగా సహాయం చేయడం మానేసి, అండగా నిలబడాల్సింది పోయి, ఇవాళెళ్లి ఆ ప్రమాదానికి కారణమైన వ్యక్తిని మీరు పరామర్శిస్తారా? అసలు మిమ్మల్ని మనుషులనాలా? పశువులనాలా? మాకైతే అర్థం కావట్లేదు. పైగా ఏమని మాట్లాడతారండి? ప్రభుత్వానికి వార్నింగ్ ఇస్తున్నారు. ప్రభుత్వం కేసులు పెట్టి వేధించేస్తున్నారంట. ఒకసారి వీళ్ళు మాట్లాడే మాటలు వినిపిస్తా వినండి ఒకసారి. ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు. ఇదిగో ధర్మాన ప్రసాద్ మాట్లాడు. ఇలాంటి దీనికి భయపడిపోయి అప్పలరాజు పారిపోతాడు అనుకుంటున్నారా? కరెక్ట్ కాదని మనం చూస్తాం. ఒక పిల్లల భవిష్యత్తుని పాడు చేశారని సభ్య సమాజం అంతా మిమ్మల్ని ఆవగించుకుంటుంది. మీరు తప్పుడు కేసును ఉపసంహరించుకోవాలని మీ ముఖాన్ని నిజంగా నేను చెప్తున్నానండి. ఒకవేళ నాకు ఎప్పుడైనా కానీ కనబడితే కనుక, ఒకవేళ నేను అక్కడ కానీ ఉంటే కనుక కాండ్రించి మీ ముఖం చూసిద్దునండి. నిజంగా చెప్తున్నాను. పిల్లాడు భవిష్యత్తా నలుగురిని అనాథం చేశారు అక్కడ. భార్య, 2 బిడ్డలు, ఒక తల్లి, ఒక ముసలావిడ, ఒక పెద్దావిడి. ఆవిడ్ని కుటుంబానికి పెద్ద వ్యక్తి. నలుగురిని అనాథలు చేసేసారు మీరు. కుటుంబ పెద్దని చంపేసింది కాకుండా ఇవాళ ప్రజలు చూస్తున్నారని మాట్లాడతారు. సిగ్గనిపించట్లేదండి మీ బుద్ధికి? అంత వయసు వచ్చింది మీకు. సుదీర్ఘ కాలం పాటు రాజకీయాల్లో ఉన్నారు. ఉత్తరాంధ్రాన్ని మేము శాసించేస్తామని చెప్పేసి పెద్ద పెద్ద ప్రగల్భాలు పలుకుతారు. ఏమైపోయింది మీ రాజకీయం? ఇన్నాళ్ళ రాజకీయాల్లో ఉండి మీకున్న అనుభవం ఇదేనా? ఏంటి ఇంత దారుణంగా మాట్లాడతారా? ఏం చేశారండి మీరు? ఇవాళ వెళ్ళి ప్రభుత్వానికి వార్నింగ్లు ఇచ్చేస్తున్నారు కదా మీరు. ఆ బాధిత కుటుంబాన్ని వెళ్ళి పరామర్శించారా? కనీసం రూ. 10 వేలు లక్షలు అనట్లేదు. కనీసం వెళ్ళి ఎంతో కొంత చేతిలో పెట్టి ఏదోనమ్మా జరిగింది జరిగింది, అనుకోని సంఘటన, ప్రమాదం మన చేతుల్లో లేనిది, దానికి మేము కూడా బాధపడుతున్నాం. ఇగో మీ కుటుంబానికి అన్ని రకాలుగా మేము అండగా ఉంటాం, ఆర్థిక సహాయం చేస్తాం, పిల్లల పేరున ఎంతో కొంత వేస్తాం, అసలు మీకు ఇల్లు కట్టిస్తాం ఎంతో కొంత. అప్పలద్దరు ఏమి లేదా? మీ దగ్గర ఏమీ లేదా? వాళ్ళు అక్కడికి వెళ్ళి ఏం మాట్లాడతారు? కనీసం మీకన్నా అర్థం అవుతుందండి? బుర్ర ఉందా? సైకో మనస్తత్వం అంటారు. ఇంకా మాట్లాడుతున్నారు కదా. ప్రధాన ప్రతిపక్షంగా మేము కోరుతూ ఉన్నాం. దీని పరిణామాలు ప్రజాస్వామ్యంలో చాలా తీవ్రంగా తర్వాత ఉంటాయని. ఖచ్చితంగా ఉంటాయండి. ఈ ఇష్యూని ఇక్కడితో వదిలిపెట్టేది ఏమీ లేదు. మీరు అంటే ఇప్పటి వరకు ఈ ఇష్యూని సీరియస్‌గా తీసుకొని ఏదో చర్యలు తీసుకోవాలనో ఇంకోటని ఎవరు కూడా డిమాండ్ చేయలే. ఇప్పుడు ప్రభుత్వం డిమాండ్ చేసేది ఏంటంటే, ముందు సిదిరప్పలరాజుని లోపలెయ్యండి. వాళ్ళ కొడుకు సంగతి తర్వాత. ఎందుకంటే ప్రమాదం జరిగింది. నిందితుడిని, ప్రమాదానికి కారణమైన వ్యక్తిని తప్పించాలని చూసినందుకు ముందు సిదిరప్పలరాజుని లోపలెయ్యండి. లోపల యేసుంటే గనక ఇవాళ వీళ్ళ పరామర్శకెళ్ళి ఎంత దారుణంగా మాట్లాడుతున్నారండి ఈళ్ళు. ప్రజలందరూ చూస్తున్నారు. మనిషి పోతే బాధ లేదంట, కేసు పెడితే బాధ అంట. మరి మిమ్మల్ని సైకోలు అనొద్దా వద్దా? సైకోలు అనాలా వద్దా?
ఏం దారుణం అండి. ఒకసారి మీకు మరొకసారి ఆ కుటుంబ పరిస్థితి ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తా. అంటే ఎంత దయనీయమైన పరిస్థితుల్లో వాళ్ళున్నారో ఒకసారి చూడండి. ఇదిగో చూడండి ఒకసారి. కనబడుతుందా? నీళ్ళల్లో ముంచుతుంది బిస్కెట్ ప్యాకెట్. మరి నీళ్ళతో పెడుతున్నావా జ్వరంతో ఉన్న పిల్లాడికి? అదిగో. చేస్తున్న పరిస్థితి నాకు చేస్తాడు మా ఆయన చేస్తాడు మరి అది ఎక్కువ ఉంది మా ఆయన అంత కదా నాకు తెచ్చిచ్చుంటే నాకు పాలలు పెట్టుకుంది మా ఆయన లేడు నేను ఎక్కడికి వెళ్ళి చేస్తాను చూసావా ఎంత అమాయకంగా మాట్లాడుతున్నారు పాపం వల్ల. మా ఆయన లేడు, నేను ఎక్కడికి తెచ్చి పెట్టను, నా దగ్గర డబ్బులు లేవు, ఆ ఉన్న బిస్కెట్ ప్యాకెట్ అయినా కానీ ఎవరో ఇచ్చారు, ఎవరో ఇస్తే ఆ నీళ్ళల్లో ముంచి పెడుతున్నాను నేను, నా దగ్గర డబ్బులు లేవని చెప్పేసి అంత దయనీయంగా ఉంటే ఆ వీడియో చూస్తుంటే మాకే కళ్ళంట నీళ్ళు తిరుగుతూ ఉంటే మీకు అసలు మానవత్వం లేకుండా సిద్ధిరప్పలరాజుని పరామర్శించి అక్కడికి వెళ్ళి పెద్ద పెద్ద వార్నింగ్లు ఇస్తారండి. కనీసం సిగ్గు అనిపించట్లేదు మీ బతుకులకి. ఇది ఎక్కడ రాజకీయం అండి? కనీసం ఆ కుటుంబ సభ్యులను చూసైనా సరే మీకు కనీసం అయ్యో పాపం అనిపించట్లేదా? ఇక్కడ చూస్తుంటే మాకు బాధ కలుగుతుంది. కనీసం మీరు ఆ ప్రాంత వాసులు, మీ ప్రాంతంలో ఉన్న వ్యక్తులే ఒక కుటుంబం అన్యాయం అయిపోయింది, ఒక కుటుంబం రోడ్డు మీద పడింది, కనీసం తినడానికి తిండి లేని పరిస్థితుల్లో ఆ కుటుంబం ఉంది. కనీసం జబ్బు చేసినా బాగోకపోయినా పిల్లలకు బాగోకపోయినా చూపించుకోలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉంటే ఆ కుటుంబాన్ని పరామర్శించి ఎంతో కొంత చేతిలో పెట్టి మేము ఉన్నామమ్మా ఏమీ కాదులే అని చెప్పడం మానేసి సిద్ధిరప్పలరాజుని పరామర్శించి ప్రభుత్వానికి వార్నింగ్లు ఇస్తారండి. మిమ్మల్ని మనుషులు అనాలా పశువులు అనాలా? నా దృష్టిలో అయితే మీరు మనుషులు కాదు పశువులు. పశువులకైనా సరే ఇది ఉంటుంది, వాటికి వాటి జాతి పని ఎవరైనా చనిపోతే వాటికి పాపం అవి కూడా బాధపడతాయి. మీరు పశువుల కంటే హీనం. మిమ్మల్ని పశువులతో కూడా పోల్చకూడదు. నేను జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అడుగుతున్నా, ఇదేనా మీ సంస్కారం అసలు? ఎక్కడైనా ఎవరైనా చనిపోతే ఆ కుటుంబ సభ్యులు వెళ్ళి పరామర్శించాలి కానీ దానికి కారణమైన వ్యక్తులను పరామర్శించకూడదండి. మీరు ప్రతి సందర్భంలోనూ ఇంతే. మొన్న అంతే ఏదో చిన్నపిల్లడు తెలుసో తెలియకో రేపులు చేసేయని మాట్లాడారు మీరు. అలాంటి వ్యక్తులు మీరు. ఈ దిక్మాల రాజకీయాలు మానేయండి. అంటే ఏంటి? దీని గురించి ఎవరో చర్చించుకోవట్లేదు, ఇప్పుడు వెళ్ళి మన సింపతి డ్రామాలు ఆడేద్దామని చెప్పేసి అని డ్రామాలా? అంటే ప్రజలు ఎవరో చూడట్లేదని చెప్పేసి అని అనుకుంటున్నారండి? అసలు ఎందుకు పరామర్శకు పంపించారు మాకు అర్థం కావట్లేదు. ఆ సిద్ధిరప్పలరాజుని కూడా నేను అడుగుతున్నావా, నీకు నిజంగా సిగ్గు శరం ఉంటే నీ కొడుకు చేసిన తప్పుకి నలుగురు బలైపోయారు అక్కడ. నలుగురు భార్య, 2 పిల్లలు, ఒక తల్లి, నలుగురు జీవితాలు రోడ్డు మీద పడ్డాయి. నువ్వు ఒక మాజీ శాసనసభ్యుడివి, మంత్రిగా చేసావు, ఆర్థికంగా ఎంతో కొంత మంచి పొజిషన్లో ఉన్న వ్యక్తివే. నువ్వు తలుచుకుంటే ఆ కుటుంబాన్ని ఆర్థికంగా ఆర్థికంగా సహాయం చేసి వాళ్ళని బలపరచడం 5 నిమిషాల పని. 5 నిమిషాలు. ఇవి ఒక 10 లక్షల రూపాయలు ఇవి, ఒక 10 లక్షలు, 5 లక్షల రూపాయలు ఇవి. ఎంతో కొంత మనిషిని ఎలాగ తీసుకురాలం మనం? కనీసం ఆ చనిపోయిన వ్యక్తిని మనం ఎలాగ తీసుకురాలం? కనీసం ఆర్థికంగా ఎంతో కొంత చేసుకుంటే ఇంత ఇష్యూ ఉండదు కదా. చట్టపరంగా చర్యలు తీసుకోకుండా ఉండరండి. కేసులు పెట్టారని చెప్పేసి మనం ఫీల్ అయిపోకూడదు. పోలీసులు ఏ చర్యలు తీసుకున్నా సరే దానికి సిద్ధంగానే ఉండాలి మనం. అలా అని చెప్పేసి బాధిత కుటుంబాన్ని వదిలేస్తారండి. పైగా వెళ్ళి పరామర్శకి వెళ్ళి ఎంత దారుణంగా మాట్లాడుతున్నారంటే అక్కడికి వెళ్ళి కేసులు పెట్టకూడదు. సమాజం చూస్తుంది సార్, అందరూ చూస్తున్నారు మీ యాసాలు, మీ వ్యవహారాలు, మీరు ఎవరిని పరామర్శిస్తున్నారో, ఆ పరామర్శకి వెళ్ళి మీరు ఏం మాట్లాడుతున్నారో అంతా గమనిస్తున్నారు. కనీసం ఇకనైనా సిగ్గుపడితే బాగుంటుంది. నేను జగన్మోహన్ రెడ్డి గారికి కూడా చెప్తున్నాను, కనీసం మీకు కూడా సిగ్గు చెరవ లేదండి. ఇవాళ పొలవమని చెప్పేసి కట్టకట్టుకొని వైసీపీ నాయకులు అందరినీ కూడా సిద్ధిరప్పలరాజు ఇంటికి పంపిస్తారా? పరామర్శించరండి, ఆయన కొడుకు ఎలా ఉన్నాడో చూడండి, బర్త్డేస్కి గుద్దేశాడు, పోతే పోయేళ్ళు ఒక మనిషి, వీడికి ఏమైనా గీతలు పడ్డాయి లేదు చూడండి అని చెప్పేసి అని వీళ్ళ ఇంటికి పంపిస్తారా? కనీసం ఇంగిత జ్ఞానం ఉండొద్దు మీకు. ఎవరిని సరే పరామర్శించేది? ఎందుకు వెళ్ళట్లేదు మరి వాళ్ళు అక్కడికి? మన వెళ్ళారుగా, విజయవాడలో గాది సాయికృష్ణ చనిపోతే వెళ్ళారు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ప్రమాదం జరిగితే వెళ్ళారు, సముద్రంలో బోటు తిరగబడి ఒక 6 7 చనిపోతే అక్కడ కూడా వెళ్ళారు. మరి ఇన్ని చోట్లకి వెళ్ళిన మీరు, మరి మీ నాయకుడు కొడుకు చేసిన పని వల్ల, తను చేసిన యాక్సిడెంట్ వల్ల ఒక కుటుంబం రోడ్డు మీద పడితే పరామర్శకు ఎందుకు వెళ్ళలేదండి? వాళ్ళ వరకు కూడా వెళ్ళొచ్చు కదా. ప్రభుత్వాలు పార్టీలు పక్కన పెట్టండి, వెళ్ళి ఎంతో కొంత సహాయం చేయకపోయావా? ఎందుకు అక్కడికి వెళ్ళి రాజకీయం చేస్తానికి వర్కౌట్ అవుతానా?
చిచి నిజంగా మీలాంటి వ్యక్తులు గతంలో మమ్మల్ని పరిపాలించారు అని చెప్పుకోవడానికే మాకు సిగ్గేస్తుంది. దయచేసి ఇలాంటి నీచ నికృష్ట పనులు ఇంకెప్పుడు చేయమాకండి. కనీసం ఎవరిని పరామర్శించాలి, ఎవరిని ఓదార్చాలి, ఎవరింటికి వెళ్ళాలి, కనీసం ఆ ఇంగిత జ్ఞానం కూడా మీకు లేదండి. పైగా ఇక్కడికి వచ్చి పెద్ద పెద్ద ఉపన్యాసాలు చెప్తారా? మేము ప్రభుత్వాన్ని మళ్ళీ కోరుతున్నాం, ఈ ఇష్యూని మీరు ఇక్కడితో వదిలేయమాకండి. ముందు ఆ సిదిరి అప్పలరాజు తీసుకెళ్ళి లోపల పడేయండి. దీని అంతటికీ కర్త కర్మ క్రియ ఆయనే. ప్రమాదం జరిగింది, ప్రమాదాన్ని ఎవడో కూడా కావాలని చేశాడని చెప్పేసి ఎవడో అంటారు. ప్రమాదం జరిగిన తర్వాత బాధ్యత గల వ్యక్తిగా, రాజకీయ నాయకుడిగా, మాజీ మంత్రిగా తను చేయాల్సింది ఏంటండి? కొడుకైనా సరే తీసుకెళ్ళి అప్పచెప్పాలి. అది కాకుండా తప్పు చేసిన వ్యక్తిని తప్పించే ప్రయత్నం చేశాడు, అది తప్పే. అలా వదిలేసిన వాళ్ళని వాళ్ళ పరామర్శ పేరుతో ఇకలో పక్కపక్కలో అక్కడికి వెళ్ళి మళ్ళీ వార్నింగ్లు ఇవ్వడాలో. మేము ప్రభుత్వాన్ని మళ్ళీ కోరుకుంటున్నాం, ముందు అతని పైన కఠినమైన చర్యలు తీసుకోండి.